హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త. ఇక ఏప్రిల్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్ ఇవే అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏప్రిల్ 1 నుంచి ఏ రూల్స్ మారబోతున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక మార్చి నెల ముగియనుంది. మరో 5 రోజుల్లో ఏప్రిల్లోకి అడుగు పెడుతున్నాము. ఈ నెలలో ఈసారి పలు కీలక మార్పులు జరగనున్నాయి. ఇవి ప్రతి కుటుంబంపై ప్రభావం చూపించనున్నాయి. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. అలాగే కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి రానుంది. ఇక పాన్ కార్డుకి సంబంధించిన రూల్స్ కూడా మారనున్నాయి. ఇక వంట గ్యాస్ ఇంధన ధరల్లో కూడా మార్పులని చెప్తున్నారు. ప్రస్తుతం మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్ హోర్మోజ్ జలసంధిని మూసివేయడంతో ఎల్పీజీ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో ఏప్రిల్ 1 నుంచి గృహ అవసరాలకు వాడే సిలిండర్ ధరలు పెరిగే ఛాన్స్ అయితే ఉంది. వీటితో పాటు విమాన ఇంధనం, సిఎన్జి అలాగనే పిఎన్జి ధరల్లో కూడా మార్పులు రానున్నాయి. దీనివల్ల రవాణా, నిత్యావసరాల ధరలపై ప్రభావం పడనున్నాయి. ఇక ఏప్రిల్ 1 నుంచి మారనున్న మరో మార్పు చూసినట్లయితే కొత్త ఆదాయ పన్ను చట్టం. ఏప్రిల్ 1 నుంచి పాత 1961 ఆదాయ పన్ను చట్టం స్థానంలో ఆదాయ పన్ను చట్టం 2025 అమల్లోకి రానుంది. దీనివల్ల పన్ను చెల్లింపు ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ఉద్యోగులకు ఇచ్చే ఫారం 16 కూడా అందుబాటులో ఉండదు. కానీ దీని స్థానంలో కొత్త ఫారంను తీసుకురానున్నారు. అద్దె, ఇతర ఆదాయాలకు ఇచ్చే ఫారం 16A పేరును కూడా ఫారం 131గా మార్చనున్నారు. ఇక ఏప్రిల్ నుంచి బ్యాంకింగ్, ఏటీఎం రూల్స్లో కూడా మార్పులని చెప్తున్నారు. హెచ్డిఎఫ్సి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అలాగనే బంధన్ బ్యాంకులు ఏటీఎం లావాదేవీలపై కొత్త రూల్స్ తీసుకురానున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంకు నుంచి యూపీఐ ద్వారా చేసే ఉచిత ఏటీఎం విత్డ్రాయల్స్ కూడా లెక్కిస్తుంది. ఒకవేళ పరిమితి దాటితే ₹23 ఛార్జీ విధించనున్నారు. ఇక పిఎన్బి తన డెబిట్ కార్డుల రోజువారీ విత్డ్రాయల్ పరిమితిని తగ్గించింది. కస్టమర్లు ఇప్పుడు తమ కార్డు కేటగిరీని బట్టి రోజుకు 50,000 నుంచి 75,000 దాకా విత్డ్రా చేసుకోగలరు. ఇక బంధన్ బ్యాంకు ఖాతాల్లో తగినంత నగదు లేకపోవటం వల్ల ఏటీఎం లావాదేవీ ఫెయిల్ అయితే 25,000 ఫైన్ పడనుంది. ఇక ఏప్రిల్లో మారనున్న మరో మార్పు చూసినట్లయితే పాన్ కార్డు, రైల్వే రీఫండ్. పాన్ కార్డు పొందేందుకు లేదా అప్డేట్ చేసుకునేందుకు ఇక నుంచి ఆధార్ కార్డు ఒక్కటే సరిపోదు. ఇతర అదనపు పత్రాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే రైల్వే టికెట్ల రద్దు రూల్స్ కఠినతరం కూడా చేయనున్నారు. రైలు స్టార్ట్ అవ్వడానికి 8 గంటల ముందు టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ రాదు. గతంలో ఉన్న 4 గంటల పరిమితిని ఇప్పుడు ఏకంగా 8 గంటలకు పెంచారు. దీంతో ఇది ప్రయాణికులకు ఆర్థిక భారంగా మారనుంది. ఈ విధంగా ఏప్రిల్ 1 నుంచి కొన్ని ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించి కీలక మార్పులు రాబోతున్నట్లుగా తెలుస్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.